నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డు వంటి సమస్యలు ఉన్నవారు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్కు వచ్చి అర్జీలు ఇవ్వండి. కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. రూరల్ మండలం వీరంపాలెంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ నాయుడు సమక్షంలో గతంలో వైసీపీని వీడిన వారు తిరిగి సొంత పార్టీలోకి చేరిక. పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. రికార్డుల పరిశీలన. నెలాఖరుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచుల్లో నిషేధం. ఆ తర్వాత వాడిన వారికి 5 నుండి 10,000 రూపాయల వరకు జరిమానా. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. పట్టణంలో 9వ వార్డులో జనసేన సభ్యత్వ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీతో పాటు పాల్గొన్న యువనేత బొలిశెట్టి రాజేష్. జాతర విజయవంతంగా నిర్వహణకు పట్టణంలోని కేబుల్ ఆపరేటర్లకు సహకరించాలి. బలుసులమ్మ జాతర కమిటీ అధ్యక్షులు శ్రీరంగం ఆంజీ. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి వారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ వినియోగించుకోవాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వెల్ఫేర్ చైర్మన్ బాబ్జీ అన్నారు. ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రేపు శుక్రవారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంటి స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులకు సంబంధించిన సమస్యలు ఉంటే ప్రజా దర్బార్లో అర్జీలు తెస్తే సంబంధిత అధికారుల ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 6/3/2026 ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మీపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ జరుగుతుంది. కాబట్టి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఈవేళ ఇళ్ల స్థలం కోసం కానీ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమానికి కానీ రేషన్ కార్డులు, అలాగే పెన్షన్లు, ఈ కార్యక్రమాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆన్లైన్ చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని మరి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇవన్నీ ఆన్లైన్ చేస్తున్నాం, ఇవన్నీ వస్తాయా అని చెప్పి. మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ఇళ్ల స్థలాలు ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి లోను మరి జూన్ నెలలోనే ప్రారంభం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇళ్ల స్థలాల కోసం కూడా, అలాగే రేషన్ కార్డుల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకుని ఈ కార్యక్రమాన్ని కూడా జూన్, జూలై నెలల్లో తప్పనిసరిగా ఇవన్నీ టేకప్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆన్లైన్ చేసుకుని ఉంచుకుంటే తప్పనిసరిగా మీ పేరు లిస్టులో ఉంటుంది. ఆ లిస్టు ప్రకారమే మరి ప్రభుత్వం నుంచి ఈ ఫండింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెం గ్రామంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ నాయుడు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో నెలకొన్న పరిస్థితులు, ఇబ్బందుల గురించి చర్చించారు.
గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి వెళ్లిన సుమారు 100 మంది కార్యకర్తలు మళ్లీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వడ్డీ రఘురాం నాయుడు కొత్తగా పార్టీలో చేరిన వారికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ అందరూ ఒక్కటిగా పార్టీ కోసం కృషి చేయాలని, గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్తకు అన్ని వేళలా అన్ని విధాలుగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టెంపాలెం గ్రామ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. గతంలో కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని ఇబ్బందులు పడటం వల్ల ఆ ఇబ్బందుల కారణం చేత మీ ఊరు ఎంపీటీసీ గారితో పాటు కొంతమంది జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే మీరు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీ ఎంపీటీసీ గారు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా రావడం జరిగింది. అలాగే కొంతమంది ఆ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు మళ్ళీ ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలందరికీ కూడా మీరు ఆకర్షులై ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అన్నీ కూడా సూపర్ 6, సూపర్ సక్సెస్ అనే విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ మీరు ఏదైతే ఇప్పుడు ఏ పార్టీ ఎవరున్నా సరే పార్టీ అభిమానం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద మీకు ఉన్నటువంటి అపారమైనటువంటి గ్రామానురాగాలు. ఇవాళ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోయినట్టయితే ఈ యొక్క అప్లాండ్ అంతా కూడా ఏ పరిస్థితుల్లో ఉంది, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అప్లాండ్ ఏ పరిస్థితుల్లో ఉంది, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ బోర్లు కార్యక్రమం కానీ ఫ్రీగా బోర్లు ఎన్ని ఈ ప్రాంతానికి ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు కావాలి, మేము కొన్ని ఇబ్బందుల వల్ల ఆ రోజు జనసేనకి వెళ్ళటం జరిగింది, మళ్ళీ మా పార్టీకి మా పుట్టింటికి మేము మళ్ళీ వచ్చేస్తున్నాం, మేమందరం వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటానికి, ఇవాళ పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేయడానికి, ఇవాళ ఏదైతే మనం ఇవాళ డిజిటలైజేషన్ కానీ ఇవాళ ప్రతి గ్రామాన్ని కూడా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా జగన్ గారి యొక్క పార్టీలో ఒక కుటుంబ సభ్యుడిగా డిజిటలైజేషన్ కూడా చేయటం జరిగింది. ఆ డిజిటలైజేషన్ ద్వారాగా ఇవాళ వేరే పార్టీ వాళ్ళు, ఇవాళ జనసేన పార్టీ వాళ్ళు 400 ఎంతో కొంత కలెక్ట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ కోసం. అలాగే ఏదైతే టీడీపీ ఉందో అది కూడా ఇన్సూరెన్స్కి ఎంతో కొంత కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబ సభ్యులకి నేను ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు నేను ఏమీ కూడా కలెక్ట్ చేయకూడదని, మనం ఎక్కడ కూడా ₹1 కూడా కలెక్ట్ చేయకుండా ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ వచ్చే ఫెసిలిటీ కాగా, అలాగే డిజిటలైజేషన్ ద్వారాగా రేపు ప్రభుత్వంలో మీకు పదవులు వచ్చే విధంగా, పార్టీలో మిమ్మల్ని భాగస్వాములు చేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామ పంచాయతీని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నెలలో రైతులకు పంపిణీ చేయవలసిన పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న వివరాలను స్వయంగా పరిశీలించారు. రికార్డులో ఉన్న భూమి వివరాలు, రీసర్వే డేటా, ఆధార్ సీడింగ్, పంటల నమోదు, వారసత్వ మార్పులు వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వివరాల్లో ఎలాంటి తేడాలు లేకుండా ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. రైతులు కార్యాలయంలో చుట్టూ తిరగకుండా పెండింగ్లో ఉన్నవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు సూచించారు. మార్చి 31 లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ కవర్లు దొరికితే 5,000 నుండి 10,000 వరకు జరిమానా విధిస్తామన్నారు. బయోడిగ్రేడబుల్ కవర్స్ మాత్రమే ఉపయోగించాలని ఆయన సూచించారు. ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడానికి, అలాగే మార్చి 31 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా బ్యాన్ చేయమని ఆనరబుల్ CDMA గారు కూడా ఆర్డర్స్ జారీ చేశారు. ఇప్పటి నుంచి ఎక్కడ దొరికినా మీకు 5,000 నుంచి 10,000 పైన వేస్తాం. దయచేసి గమనించండి, వ్యాపారస్తులందరూ కూడా మీరు ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దాంట్లో ప్రజలు కూడా సహకరించి ప్లాస్టిక్ కవర్లు తీసుకోవద్దన్నాం, కానీ అమ్మడం అనేది మొట్టమొదటి నేరం కనుక దీని మీద చాలా విపరీతమైనగా మేము రైడ్ చేసి ఫైన్లు విధించడం జరుగుతుంది. ప్రజలు వ్యాపారస్తులు గమనించకపోతే మీరు 2-3 రోజులు కష్టపడ్డదంతా ఒకేసారి ఫైన్ రూపంలో కట్టవలసి ఉంటుంది. మీరు చిన్న చిన్న తప్పిదాలకి మొత్తం పట్టణాన్ని నాశనం చేస్తున్నారు కనుక హెచ్చరిస్తున్నాం. మేము ఎటువంటి రేపటి నుంచి కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ మీరు వాడినట్టుంటే 10,000 రూపాయలు ఫైన్ కట్టించి స్పాట్లో బండి కూడా రిమూవ్ చేస్తాం, తీసేస్తాం అక్కడ. అది మీరు గమనించండి, ప్రతి ఒక్కరు గమనించి
ఆల్టర్నేటివ్ కవర్లు ఉన్నాయి మన దగ్గర, పట్టణంలో అమ్ముతున్నారు. బయోడిగ్రేడబుల్ కవర్స్ మాత్రమే వాడండి, ప్లాస్టిక్ కవర్లు వాడడానికి వీల్లేదు. వాడితే ఎటు పరిస్థితుల్లో సరే ఎంతటి దేనికైనా సరే వెళ్తాం, ఫైన్ ఇస్తాం, ఫైన్ విధిస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ 5వ విడత ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక 9వ వార్డు మసీద్ సెంటర్ నందు వార్డు ఇన్ఛార్జ్ వాకా నాని ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైంది. పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ గట్టిం నాని నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఉద్యమి పేరిట సామాజిక మార్పు కోసం సాగుతున్న ఈ కార్యక్రమంలో జనసేన పార్టీలో భాగస్వాములు కావాలని, యువత సామాన్య ప్రజల ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సాధారణ కార్యకర్తలందరూ భవిష్యత్తులో నాయకత్వం, అవకాశాలు, రాజకీయ సామాజిక అంశాలపై శిక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు స్థానిక జనసేన సాధక్ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవభట్ల విజయ్, మద్దాల మణికుమార్, నీలపాల దినేష్, బైనపాలపు ముఖేష్, కాజులూరి మల్లేష్, వాకా నాగేశ్వరరావు, ఎర్రా శ్రీను, లేలా, పైబోయిన వైదేహి తదితరులు పాల్గొన్నారు. మన మార్చి 5వ తారీఖున మసీద్ సెంటర్ రోడ్లో మనం ఇక్కడ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎవ్వరూ చేయని సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన మన జనసేనని స్థాపించిన తర్వాత దానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళ కుటుంబాలకి కూడా ఏదో ఒక రకంగా ఆయన పార్టీ నుంచి కూడా మనం వాళ్ళకి సపోర్ట్ ఉండాలి, వాళ్ళకి అండదండలుగా ఉండాలి మన పార్టీ కూడా అని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజున ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ నుండి. అయితే సభ్యత్వ నమోదు చేయటంలో ఉండే ఇంపార్టెన్స్ ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏదైతే సభ్యత్వ నమోదు చేసుకున్నప్పుడు మనం ఏదైతే పార్టీ కోసం మనం ఖర్చు పెడతా ఉన్నామో దాన్ని కంప్లీట్ గా కూడా ఇన్సూరెన్స్ ప్యాకేజ్ కింద దాన్ని తయారు చేయటం, దాంట్లో ఎవరైతే సభ్యత్వ నమోదు చేసుకున్నారో వారికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వచ్చే, అంటే యాక్సిడెంట్ అయినా కూడా, ఏదైనా పొరపాటున ఆ కుటుంబంలో ఎవరైనా మరణించినా కూడా 5 లక్షల రూపాయలని సభ్యత్వ నమోదులోనే మనం ఇన్సూరెన్స్ గా పెట్టడం జరిగింది. జనసేన సభ్యత్వం అనేది ఒక కుటుంబానికి మనకి రక్షణ కవచం లాంటిది. ఏదైతే ఈ సభ్యత్వం చేయించుకోవడం వల్ల మనకి అండదండలుగా జనసేన పార్టీ ఉండదు. అలాగే జనసేన పార్టీ కుటుంబం అంటే అతిపెద్ద కుటుంబం. ఇవాళ జాతీయ పార్టీలతో సమానంగా ఈ జనసేన పార్టీ ఎదగడం అనేది జరుగుతుంది. దీంట్లో సభ్యత్వం కోసం కూడా రాష్ట్రం అంతా కూడా ఎంతకాలం ఎప్పుడు ఇస్తారా అనే ఆలోచనతో కూడా ఈ ఉద్యోగ సభ్యత్వం నమోదు చేయించుకోవడానికి ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ సభ్యత్వం చేయించుకోవడం వల్ల మరి ఆ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా వ్యక్తికి ఏదైనా జరిగిన 5 లక్షల రూపాయలు అండదండగా ఇవ్వడం, దాంతో పాటు ఈ ఉద్యోగ సభ్యత్వంలో సభ్యత్వం నమోదు చేసుకోవడం వల్ల పార్టీలో కూడా కీలకమైన పరిణామాలు కూడా చేసేలాగా ఈ ఉద్యోగ సభ్యత్వం అనేది కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. దీనికోసం అందరూ కూడా ఈ సభ్యత్వం నమోదు చేయించుకుంటున్నారు. జాతీయ పార్టీ కూడా ఇలాంటి సభ్యత్వ నమోదులు పెట్టలేకపోయింది. కానీ జనసేన పార్టీ 90,000 నుంచి స్టార్ట్ చేసి మొన్న 2024లో 13 లక్షల వరకు సభ్యత్వం నమోదు చేసుకోవడం అనేది చాలా మామూలు విషయం కాదు. అలా మన ప్రియతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశానుసారం 9వ వార్డులో స్థానిక మసీద్ సెంటర్ 9వ వార్డులో ఈ మన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ పెట్టడం, గతసారి సభ్యత్వం చేయించినప్పుడు ఆదుర్తి శ్రీనివాస్ అనే జన సైనికుడు మన తెలంగాణలో అసూరాపేట దగ్గర యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. ఆయనకి జనసేన నుంచి 5 లక్షల రూపాయల చెక్కు మన ప్రియతమ శాసనసభ్యులు అందజేయడం జరిగింది. ఇలాగా ఎవరికి కష్టం వచ్చినా ఎమ్మెల్యే గారు ముందుంటారు. ఆ కష్టం ఆయన బొమ్మను చేస్తే చాలు ఆ కష్టం తీరినట్టే. అటువంటి ఎమ్మెల్యే గారు దొరకడం మనకి అదృష్టం చేసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన జన సైనికులు, వీర మహిళలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు నా భర్త యాక్సిడెంట్ పూర్వకంగా చనిపోయారండి. నేను సభ్యత్వం కట్టారండి నా భర్త. దాని గురించి 5 లక్షలు చెక్ రూపంలో నాకు అందజేశారండి. కొన్నితల పవన్ కళ్యాణ్ గారికి, బొల్లిశెట్టి శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలండి. నా బిడ్డల్ని, నాకు 2 చిన్నపిల్లలండి. దాని ద్వారా నా పిల్లల్ని చాలా ఆదుకున్న వారై ఉన్నారండి.
9వ వార్డు ఇన్ఛార్జ్ నాని అన్నయ్య గారికి కూడా నా కృతజ్ఞతలండి. ఇలాగా సభ్యత్వం చేసుకోవడం వల్ల ఇలాగ చాలా మందికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. అందరూ ఇలా సభ్యత్వం చేసుకోవాలని, నాలాంటి ఆడపిల్లలు ఆదుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తాడేపల్లిగూడెంలో ఈ నెల 12 నుండి జరగనున్న గ్రామదేవత బలుసులమ్మ జాతర విజయవంతం చేద్దామని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ అన్నారు. గురువారం పట్టణ కేబుల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్ల జాతర విజయవంతానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పట్టణాల రాంపండు, జగన్నాథరాజు, నీలం సురేష్, ఆపరేటర్లు పట్టణ కేబుల్ ఆపరేటర్ అధ్యక్షులు ఎలిశెట్టి వాసు, గంగాధర్రావు, మేడిద శ్రీనివాసరావు, సాయిబాబా, జనార్దన్ రావు, ప్రసాద్, చిన్న, బుజ్జినాయుడు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మార్చి 12 నుంచి 27 తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి ఈ రోజున ఎమ్మెల్యే గారు మన తాడేపల్లిగూడెం సిటీ కేబుల్ ఆపరేటర్స్ తోని ఇక్కడికి మన బలుసులమ్మ తల్లి ఆలయంకి ఇచ్చేసి వారందరినీ కూడా ఈ జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి వారందరినీ కూడా ఈ 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా, అలాగే వారి ద్వారా వారి సంఘానికి కానీ ఈ పట్టణ ప్రజలకు కానీ ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో భక్తులందరినీ పాల్గొనాలని చెప్పి వారి ద్వారా తెలియజేయడానికి ఇవాళ ఇక్కడికి వారిని కేకేసి మేము చెప్పడం జరిగింది. అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో వైదికంగా చేసే మన ఈ జాతర మహోత్సవం ఉదయం నుంచి హోమాలు, యాగాలు కార్యక్రమాలతో సాయంత్రం ధూపసేవ, బలిహరణ కార్యక్రమంతో చేయడం వల్ల అమ్మవారికి విశేషమైన శక్తి వచ్చి ఆ అమ్మవారి ఆ శక్తి ద్వారా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా అందరూ అన్ని రంగాల్లోనూ కూడా దినదినాభివృద్ధి చెందేలాగా అమ్మవారు మనల్ని ఆశీర్వదించేలాగా ఈ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. బలిసమ్మ తల్లి జాతరకి 12 నుంచి 22 వరకు 27 వరకు జరిగే కార్యక్రమానికి మా కేబుల్ ఆపరేటర్స్ పిలవడం జరిగింది. మేమందరం మా సాయశక్తుల పాల్గొని మేమందరం తల చెయ్య వేసి జాతర జరిపిస్తామని మా యూనియన్ ప్రెసిడెంట్ గా నా వెంకటేశ్వరరావు నా పేరు సహకరించాలని, మా ఆపరేటర్లు అందరినీ సహకరించాలని కోరుతున్నాను. రేపు 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర మహోత్సవాలకి కేబుల్ ఆపరేటర్లని, అలాగే ఊరు పెద్దల్ని, మొత్తం కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ జాతర కార్యక్రమంలో పాల్గొనాలని, అందరినీ విచ్చేయమని, అలాగే ఈ 12వ తారీఖు నుంచి 27వ తారీఖు జరిగే జాతర మహోత్సవంలో మేము కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మేమందరం కూడా అందులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు గద్దె దిగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాల్ డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర పాదయాత్ర ప్రత్తిపాడు, అల్లంపురం గ్రామాలకు చేరుకుంది. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ తక్షణమే త్రాగునీరు సమస్యను పరిష్కరించకపోతే గ్రామ ప్రజలతో కలిసి పంచాయతీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో పెంటపాడు మండల కన్వీనర్ శిరవరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్లపుల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సూర్నేడి వెంకటేశ్వరరావు, ఏ అజయ్ కుమారి, పి పూర్ణ, వరలక్ష్మి, కె తవిట నాయుడు, కె క్రాంతిబాబు, కానేటి బాలరాజు, ఇంజేటి శ్రీనివాస్, గొర్ల రామకృష్ణ, నాయకులు మల్లిపూడి ఆంజనేయులు, జాతిరెడ్డి జార్జి, కరేడ్ల రామకృష్ణ, పిల్లి ప్రసాద్, కార్యకర్తలు పెనుగంటి దుర్గా, దత్తి రాము, కళాకారులు షేక్ వలి, పోతు శ్రీను, మద్దల సత్యనారాయణ, నంగిరెడ్డి సాయితేజ తదితరులు పాల్గొన్నారు. మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మనం 26 రోజుల పాటు 650 కిలోమీటర్ల చొప్పున ఈ పాదయాత్ర నిర్వహిస్తాం. దేనికోసం ఈ పాదయాత్ర? ఎందుకు? మనం మీడియా చూసినా, పేపర్ చూసినా అన్నింటిలో కూడా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మా పరిపాలన చాలా బాగుంది, మేము చాలా బాగా పరిపాలిస్తున్నామని వారే చెప్పుకుంటున్నారు. అంటే పరీక్ష పేపర్ వాళ్ళే రాస్తున్నారు, వాళ్ళే తిట్టుకుంటున్నారు, వాళ్ళే మార్కులు వేసుకుని మేము చాలా బాగుందని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అప్పుడే వారం రోజుల నుంచి అనేక గ్రామాల్లో, అనేక మండలాల్లో, అనేక పట్టణాల్లో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. మరి పాదయాత్ర దగ్గరికి వాళ్ళ సమస్యలు వినడం కోసం మనం వెళ్ళాం కాబట్టి అనేక మంది మహిళలు
ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, వృద్ధాప్య మహిళలు, వికలాంగులు, అలాగే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, అలాగే హౌసింగ్ లోన్ రాని వాళ్ళు అనేక మంది ఎర్ర జెండా వచ్చింది వీళ్ళు చెప్పుకుందాం మనం అని ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉంటే వాళ్ళు కన్నీళ్లు తుడిచే పని ఈ దళం వంతు అవుతూ ఉంది. మరి ప్రభుత్వాలు అంత బాగా పనిచేసి ఉంటే గత ఈ 2 ఏళ్ల కాలం నుంచి ఇళ్ల స్థలాలు రాలేదు. అధికారులకు వచ్చిన 2 ఏళ్ల తర్వాత కూడా మీరు భూమి ఎక్కడ కొనుగోలు చేశారు, బడ్జెట్లో కేటాయింపు ఎక్కడ చేశారని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసమే ఈ ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నాం. అయితే పాలకులు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానం నెరవేర్చుకోకుండా 2 సంవత్సరాలైంది పరిపాలన సాగిస్తున్నారు. అయితే ఈ పరిపాలన సాగిస్తుంటే ప్రజలు ఇంకా ఏదో చేస్తారు, ఇంకేదో చేస్తారని చెప్పి ఆశిస్తూ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకునేది లేదు. ఈ మధ్య మనం చూసాం, మనం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కనీసం ప్రజల గురించి దాంట్లో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. 65% ఈవేళ దేశ సంపద కార్మికులు సృష్టిస్తుంటే కార్మికుల గురించి బడ్జెట్ ఎక్కడా కూడా పొందుపరచలేదు. కార్మికుల ఉపాధి హామీ చట్టాన్ని కూడా మీరుగా వచ్చి గాంధీ పథకాలు తీసుకొచ్చింది గవర్నమెంట్. ఒక పక్క ధరలు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, ధరలు నిత్యావసర ధరలు అదుపు చేసే పరిస్థితి ఈవేళ ప్రభుత్వం దగ్గర లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చైర్మన్గా తొలిసారిగా తాడేపల్లిగూడెం విచ్చేసిన కోన శ్రీనివాస్కు రాష్ట్ర మహిళా విభాగం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పచ్చిపులుసుల నాగ శారదారాణి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. సోమవారం 30 మంది మహిళలు మోటార్ సైకిళ్లపై ఎదురేగి స్వాగతం పలికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు పెనుగొండ శ్రీను, కార్యదర్శి నున్నా త్రిపుర సుందర్రావు, యువజన సంఘం ఉపాధ్యక్షులు కోన భువన్, మోటూరి శిరీష, కొల్లా రోజా, దీప్తి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ బైక్ రైడింగ్లో పాల్గొన్న సోదర సోదరీమణులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమం కూడా చాలా రసవత్తరంగా ఆద్యాంతం మంచి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ఐవీఎఫ్ ఉపాధ్యక్షురాలు శారదారాణి గారి నేతృత్వంలో, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి మన సుందరం గారి ఆధ్వర్యంలో ఈ తాడేపల్లిగూడెంలో ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మహిళా దినోత్సవం సందర్భంగా ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన కోన శ్రీనివాసరావు గారి సూచన మేరకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన నేను ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. ఫస్ట్ టైం బైక్ రైడింగ్ తాడేపల్లిగూడెంలోనే కాకుండా ఏపీలో, తెలంగాణలో ఎక్కడా పెట్టని విధంగా బైక్ రైడింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా సాహసోపేతంగా మా లేడీస్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. చాలా రిస్కీ ప్రోగ్రామ్ ఇది, కానీ చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ని ఫైనలైజేషన్ చేసాం. చాలా అందంగా జరిగిన ఈ ప్రోగ్రాంలో ఒక్కొక్కరిని 5 రైడర్స్ 4 రైడర్స్ కింద మేము పంపించడం జరిగింది. అందులో విన్నర్స్ అయిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజెస్ ఉన్నాయి. మా దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే, కానీ విన్నర్స్ అనౌన్స్ చేయాలి కాబట్టి 1st, 2nd, 3rd, 4th కింద మేము విన్నర్స్ సెలెక్ట్ చేసాం. ఇందులో 30 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందరికీ పేరున ధన్యవాదాలు. ఇలాంటి రిస్కీ ప్రోగ్రామ్ మేము పెట్టినందుకు, మీరు వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్స్. అంతరిక్షం నుంచి ఆటో వరకు కూడా అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. అదేవిధంగా మరి మహిళలు ముందున్నారని చెప్పడానికి మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఒక మహిళ, అదేవిధంగా మరి అత్యంత కీలకమైన పాత్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మహిళ, అదేవిధంగా మరి దేశ రాజధాని ఢిల్లీ సీఎం కూడా రేఖా గుప్తా మహిళ. అన్ని రంగాల్లోనూ మరి మహిళలు ముందంజలో ఉన్నారు. ఈ రోజున వినూత్నంగా మరి ఐవీఎఫ్ ఆధ్వర్యంలో మా కోన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి అత్యంత ముందుగా ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజుని మరి ఉపాధ్యక్షులైనటువంటి శారదారాణి ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ నుంచి మహిళలందరూ అత్యంత సాహసోపేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకళ్ళు 1st, 2nd అని కాదు, ఇది కార్యక్రమం ముందుగా మోహించేందుకు వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరూ గెలిచినట్టే, అందరూ ఒకడు ఓడిపోయినట్టు కాదు, అందరూ గెలిచినట్టే. కాకపోతే ఏంటంటే కొంతమంది ముందుగా వచ్చారు. సో అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు చిన్న విరామం.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ 5వ విడత ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక 2వ వార్డు సంజయ్ నగర్ శశి కాలేజ్ రోడ్డు వార్డు ఇన్ఛార్జ్ మద్దాల లక్ష్మీ ప్రసన్న, ప్రెసిడెంట్ ఎడ్లపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు. జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఉద్యమి పేరిట సామాజిక మార్పు కోసం సాగుతున్న ఈ కార్యక్రమంలో జనసేన పార్టీలో భాగస్వామ్యం కావాలని యువత, సామాన్య ప్రజల ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సాధారణ కార్యకర్తలందరూ భవిష్యత్తులో నాయకత్వ అవకాశాలు, రాజకీయ, సామాజిక అంశాలపై శిక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, 1వ వార్డు ఇన్ఛార్జ్ చాపల రమేష్, వెజ్జు రత్నకుమారి, తెన్నేటి జగజ్జీవన్, గట్టిం నాని, శ్రీకాంత్, రేవంత్, ఈతకోట రాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. మార్నింగ్ కూడా ఇదే ఒక వార్డులో, నేను 9వ వార్డులో కూడా చెప్పడం జరిగింది. ఏ పార్టీ పెట్టని సమయంలోనే మేము అధికారంలో లేనప్పటికీ మేము నిజంగా పూర్తిగా ఎలక్షన్కి రాకుండా కూడా పవన్ కళ్యాణ్ గారు మనల్ని నమ్ముకున్న ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వారందరికీ మనం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెట్టి మనల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన పార్టీ సపోర్టర్స్ ఎవరైనా ఉన్నప్పుడు వారికి మనం ఏ రకంగా ఆదుకోగలమని ఆలోచనతో పుట్టుకొచ్చిన కార్యక్రమమే ఇది. ఇప్పుడు అన్ని పార్టీలు దీన్ని పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్గా తీసుకుని పెట్టి ఉండొచ్చు. కానీ ఎవరు లేని టైంలోనే మన కార్యకర్తలకు కానీ మనల్ని నమ్ముకున్న కుటుంబాలకు కానీ మనం ఏ రకంగా
ఆదరణ ఇవ్వగలం అనే దాని మీద ఆలోచనతోనే వచ్చిన ఈ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఈ సభ్యత్వ నమోదుతో పాటు వస్తూ ఉంది. మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు కట్టే ఆ 400 రూపాయలకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకి ఏదైనా పొరపాటున మన ఇంట్లో వారికి ఎవరికైనా జరగకూడదు ఏమన్నా ప్రమాదశాత్తు జరిగినా కూడా వారికి పార్టీ నుంచి డైరెక్ట్గా 5 లక్షల రూపాయల చెక్కుని తీసుకొచ్చి ఆ ఇంటికి అప్పచెప్పే బాధ్యత, అలాగే ఏదైనా రోడ్ యాక్సిడెంట్లో అంగవైకల్యాన్ని పొందిన పొరపాటున యాక్సిడెంట్గా పెద్దగా జరిగినా కూడా వారికి దాదాపుగా 50,000 నుంచి 2,50,000 3 లక్షల రూపాయల దాకా కూడా చెక్కుల్ని ఇవ్వాలనే ప్రాసెస్ని మన కళ్యాణ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా కొన్ని వందల మంది కుటుంబాలకి గత కొన్నాళ్ళుగా జరిగిన యాక్సిడెంట్స్లో కానీ లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినట్లు కానీ పార్టీ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా నేరుగా 5 లక్షల రూపాయల చెక్కులు మన ఇంతకుముందు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆయన డైరెక్ట్గా ఇక్కడ పంపించడం, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కానీ లేకపోతే అక్కడ ఉన్న వార్డు ఇన్ఛార్జీలు కానీ తీసుకెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది. మీరందరూ కూడా దాన్ని పరిశీలించి జనసేన పార్టీ సపోర్టర్గానే కాదు, మనకు కూడా ఏ రకమైన లాభం ఉంది అనే దాని మీద మీరు ఆలోచించి సభ్యత్వ నమోదుని చేయించుకుని మీకు కూడా ఆ రక్షణ కల్పించే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను తాడేపల్లిగూడెం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ మాన్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో స్థానిక 2వ వార్డులో చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ వార్డు జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్ని గారు, అలాగే ప్రెసిడెంట్ పవన్ గారు, అలాగే తెన్నేటి జగజ్జీవన్ గారు వీరు కలయికలో ఇక్కడ జనసేన సభ్యత్వ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క పార్టీ కూడా సభ్యత్వాలు పెట్టడం కామన్, కానీ మేము అధికారంలో లేనప్పుడు 2014 నుంచి కూడా జనసేన పార్టీ ఇప్పుడు వరకు కూడా అధికారంలో లేనప్పుడు కూడా ఇచ్చాము మేము. అది 5 లక్షల రూపాయలు. అలాగే అధికారం వచ్చాక కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి అలాగే కొన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ జనసేన సభ్యత్వాన్ని చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ ప్రతిష్టకు అద్దపడాలని, అలాగే ఇక్కడ ఉన్న నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కార్యకర్తల పార్టీగా, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అమోఘమైనటువంటి ఈ కార్యక్రమాలని చైతన్యం తీసుకురావడం కోసం ముఖ్యంగా యువతకి ఆయన పెద్దపీట వేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని అభివృద్ధిపరిచి ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన పార్టీగా జనసేన పార్టీ ఇవాళ ఆవిర్భవించడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఇవాళ జనసేన పార్టీకి సంబంధించిన సభ్యత్వాలు ఎంతో వేగంగా జరుగుతూ ఎవరికి వారే సభ్యత్వం తీసుకోవడానికి వారికి వారే ముందుకు వచ్చి వాళ్ళ ఈ యొక్క పార్టీ యొక్క సభ్యత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి జనాదరణ కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇవాళ ఎంతో ప్రజల్లో ప్రాముఖ్యం పొంది ఇవాళ ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సభ్యత్వ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. జనసేన సభ్యత్వాల సందర్భంగా 2వ వార్డులో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా బొలిశెట్టి రాజేష్ గారు వస్తాం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. జనసేన పార్టీ అంటే తాడేపల్లిగూడెం అడ్డా అని చేయాలని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇది సభ్యత్వమే కాదండి, ఒక ఇన్సూరెన్స్ కూడానండి. దీన్ని ఇంత ప్రోత్సహించాలి, మీరు చేయాలని మా కాసాన్ని కానీ మన రమేష్ గారు కానీ అలాగే మా చిన్నక్క రాత్రి నుంచి కూడా నాతో పాటు ఉండి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నందుకు మా చిన్నక్క కూడా చాలా బాగా సహకరిస్తూ ఉంటుంది నాకు ఏ విషయంలో అయినా. కానీ ఇంకాసారి మేము ఇటువంటి సభ్యత్వాలని ఇంకా ఎన్నో మీకు చేయించి జనసేన అనే ఏకపక్షంగా 2వ వార్డులో తీసుకొచ్చి బాధ్యతని నేను మా చిన్నక్క తీసుకుంటాం సార్. పెంటపాడు మండలం పడమర్రవిప్పర్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మొదటి వార్షిక మహోత్సవాలు ఈ నెల 4 నుండి 6 వరకు అత్యంత వైభవంగా ఆలయ ధర్మకర్త బోనం వీరయ్య, పడమర్రవిప్పరు ఉప సర్పంచ్ కన్యాకుమారి దంపతులు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం శ్రీవారి కళ్యాణ మహోత్సవం అఖండ అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. పడమర్రవిప్పరు గ్రామంలో స్వామివారికి, అమ్మవారికి పల్లకీ సేవ, శ్రీవారి కళ్యాణం నిర్వహించారు. ప్రతి శుక్రవారం జరిగే స్వామి అభిషేకం, శనివారం జరిగే విశేష అర్చనల్లో భక్తులు పాల్గొనవలసిందిగా పడమర్రవిప్పరు ఉప సర్పంచ్ బోనం కన్యాకుమారి తెలిపారు. 6 శుక్రవారం వైభవ చక్ర స్నానం, మహాపూర్ణాహుతి, పుష్పయాగం తదితర కార్యక్రమాలు జరుగుతాయని బోనం వీరయ్య తెలిపారు.
వెంకటేశ్వర గారు నోరు వినపట్లేదే. గోవింద కూడా ఎలా చెప్పాలో తెలుసా అండి, మనం ఎప్పుడైతే గోవిందో అప్పుడు పరమాత్మ ప్రతి భక్తుల్ని చూస్తారట. ఎవరన్నా కూడా నోరు మెదపకుండా కూర్చుంటారంటారో మెదపకుండా కూర్చుంటారనేటువంటి సంగీతం ప్రచారాలు చేసుకోవడానికి సంసిద్ధుడై చక్కగా ఉన్నారు. ఆ యొక్క విష్ణు గల దానం ధర్మం చేయడం అంటే చాలా ధర్మం భావం మీరు చూడండి ఒకసారి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రథమ వార్షికోత్సవాలు 4, 5, 6 తారీఖుల్లో జరుగుతున్నవి. 4వ తారీఖు ఉదయం మన స్వామివారికి అఖండంగా అభిషేకం చేయటం జరిగింది. సాయంత్రం గరుడ వారి ధ్వజారోహణ జరిగింది. అలాగే యాగం కూడా సాయంత్రం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారికి కళ్యాణం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా మనకి యాగం ఉంటుంది. అలాగే 6వ తారీఖు ఉదయం మనకి చక్రస్థానం జరుగుతుంది. అలాగే సాయంత్రం పుష్పయాగం జరుగుతుంది. అలాగే ఈ 4, 5, 6 తారీఖులలో అందరినీ గ్రామ ప్రజల్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. అలాగే మిగిలిన ఈరోజు సాయంత్రం రేపు కార్యక్రమాలను కూడా జయప్రదం చేయవలసిందిగా, అలాగే స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. 4వ తారీఖు రోజున అత్యంత వైభవంగా అభిషేకం కార్యక్రమం జరిగింది. సాయంత్రం ధ్వజారోహణ యజ్ఞం కార్యక్రమాలు బాగా జరిగినాయి. ఈరోజు 5వ తారీఖుని ఉదయం కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అన్న సమారాధన 11 గంటలకు జరుగుతున్నది. సాయంత్రం 6 గంటలకి యజ్ఞం ఊరేగింపు యజ్ఞం కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఉదయం చక్రస్నానం, రేపు సాయంత్రం పుష్పయాగం జరుగుతుంది. అందరూ భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. తదనంతరం అన్న సమారాధన 5,000 మంది భక్తులు వచ్చి పాల్గొన్నారు. అన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇక ముందు కూడా అన్నీ జరుగుతాయని నేను కోరుచున్నాను. తాడేపల్లిగూడెం మండలంలో మోదుగుంట గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ మోదుగుంట గ్రామంలో పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలన్నారు. ఐక్యమత్యంతో ఉండి పార్టీని ముందుకు నడిపించాలన్నారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ రోడ్ల మండలంలోనే మొదటి గ్రామ కమిటీ ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం. ఇవాళ మోదుగుంట గ్రామంలో ఇక్కడికి వచ్చినటువంటి ఇవాళ నా అక్క చెల్లెమ్మలు కానీ, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గుండెల్లో ఏ విధంగా పెట్టుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మీరు భుజం మీద ఎలా మోసారనేది ప్రతి ఒక్కరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంది. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన్ని దేవుడి కింద కొలిసి 2019లో 151 సీట్లు నాకు ఇచ్చారు, నన్ను ఈ రాష్ట్ర ప్రజలు ఒక దేవుళ్ళలాగా నన్ను కొలిచారు, నా అక్క చెల్లెమ్మలు గాని, నా అన్నదమ్ములు గాని, నా అవతాతలు గాని నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసహాయత అనేది ఉండకుండా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తరపునే ప్రభుత్వమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్యక్రమాలన్నీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఎంతో ప్రేమ, అభిమానం, అనురాగం, ఔత్సల్యంతో ఇవాళ 2019 నుంచి 24 వరకు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, ఏదైనా ఆశలు సాధ్యం కానిటువంటి అన్ని కూడా చెప్పి ఇవాళ ఏదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా బీజేపీ ఏదైతే కూటమి ఉందో, ఇవాళ ఏదైతే సూపర్ 6 సూపర్ సక్సెస్ అంటున్నారు. ఇవాళ ఏదైతే ఇవాళ మనకి ఏదైతే తల్లికి వందనం అని నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, కనపడ్డోడు కల్లా 15,000 అని చెప్పారు.
ఎంతమంది ఈ రాష్ట్రంలో ఇవాళ పిల్లలకి, ఇవాళ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ, కాలేజీకి వెళ్ళే పిల్లలకు కానీ ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పవలసిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇవాళ సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇవాళ కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా ఇవాళ 20,000 అంటే 26,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని తీసేద్దాం, 20,000 ప్రతి సంవత్సరానికి ఇవ్వాలి. ఇవాళ 2 సంవత్సరాలు రైతుకు గడిచిపోయింది, 3వ సంవత్సరం స్టార్ట్ అయింది. అంటే 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు ఇవ్వాలి. సంవత్సరానికి 5,000 చొప్పున 2 సంవత్సరాలకి 10,000 ఇచ్చి చేతులు దులుపుకుని సూపర్ 6 సూపర్ సక్సెస్ అంటున్నారు. అలాగే లేని ఉన్నట్టు, వంద లేనట్టు చెప్పడంలో మీకన్నా నైపుణ్యం ఉండి, మీకన్నా నిపుణులు ఈ ప్రపంచంలోనే లేరు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు గాను ఆలయ మరమ్మతులకు సంబంధించి తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం ఉదయం అమ్మవారి ఆలయంలో సంప్రోక్షణల అనంతరం అమ్మవారి అంతరాలయాన్ని తీశారు. ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ తల్లిదండ్రులు శ్రీరంగం సత్యనారాయణ సావిత్రి దంపతుల చేతుల మీదుగా పూజలు హోమాలు నిర్వహించారు. పండిత్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరిగాయి. అర్చకులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయాన్ని సంప్రోక్షణ నిమిత్తం భక్తుల దర్శనార్థం తలుపులు తీయటం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ దంపతులు, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, కళ్యాణ రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, పట్నాల రాంపండు, మల్లిక్, బైనపాలపు ముఖేష్, నాని, బాలాజీ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బలుసులమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో గతంలో ఫిబ్రవరి 18వ తారీఖున అపకర్షణ విశేషాలు చేసి లోపల గర్భాలయంలో మరమ్మతులు, అమ్మవారికి రంగులు వేసే నిమిత్తము అపకర్షణ కార్యక్రమాన్ని చేసి బాలాలయంలో అమ్మవారిని పెట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు మార్చి 5వ తారీఖున మళ్ళీ అమ్మవారికి మహాసంప్రోక్షణ చేసి కళాన్యాసము ఇత్యాది విశేషాలు చేసి మళ్ళీ అమ్మవారిని మళ్ళీ గర్భాలయంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి యథాతథంగా దర్శనాలన్నీ కూడా సమస్తమైనటువంటి భక్తజనాలకి అమ్మవారు దర్శనాలు ఇస్తారు ప్రధాన ఆలయంలోంచే. అలాగే మనకి ఆగామి రోజులలో అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు చక్కగా మార్చి 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఎంతో వైభవపేతంగా ఇక్కడ వైదికపరమైనటువంటి కార్యక్రమాలు, విశేషమైనటువంటి చండీహోమము ఇత్యాది విశేషమైన బలిహరణలు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సమస్తమైనటువంటి భక్తజనావళి ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని తరిస్తారని కోరుచూ ఉన్నాం. మనం అనుకుంటూ ఉంటాం తాడేపల్లిగూడెం చాలా విస్తారమైనటువంటి పట్టణం. ఈ పట్టణంలో కాలనీకో గ్రామదేవత ఉంటూ ఉంటుంది, కాలనీకో అమ్మవారు ఉంటూ ఉంటుంది. కానీ సమస్తమైనటువంటి తాడేపల్లిగూడానికి గ్రామదేవత ఎవరయ్యా అంటే బలుసులమ్మ అమ్మవారు. కాబట్టి ఎంతోమంది దేవతలు ఉంటూ ఉంటారు. ఆ దేవతలకి అధినాయకి ఎవరయ్యా అంటే బలుసులమ్మ అమ్మవారు. కాబట్టి భక్తజనులందరూ కూడా మీ యొక్క అమ్మవారిని కొలుచుకుంటూ ప్రధానంగా బలుసులమ్మ అమ్మవారిని సేవించి తీరాలి. వచ్చేటటువంటి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి నలుమూలలా ఉన్నటువంటి 35 కాలనీలు కూడా 35 వార్డుల వారు కూడా గడప గడపకి కూడా అమ్మ ఆడబడుచు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అమ్మవారికి జాతర నిర్వహించుకొని నైవేద్యాలు సమర్పణ చేయాలి. ఎవ్వరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. మీ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవార్లందరికీ కూడా పెద్ద తోబుట్టువుగా తాడేపల్లిగూడెం నడిబొడ్డున అమ్మవారు కొలువై ఉన్నారు. కాబట్టి మనందరికీ కూడా అమ్మలగన్న అమ్మ శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి అనుగ్రహంతో మంచి జరగాలనేటువంటి సంకల్పంతో ఈ జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి, అమ్మవారిని దర్శించి తరించండి. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 5 గురువారం తాడేపల్లిగూడెం డిపో ఆవరణలో నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు రాజీవ్ రత్న, పి రామ్మోహన్ రావు 21వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిపో మేనేజర్ పి ధనమ్మ, ఎన్ఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలపాటి సూర్యచంద్రరావు, సీనియర్ నాయకులు ఎన్ కబీర్ దాసు, డిపో అధ్యక్ష కార్యదర్శులు మైలవరపు శరత్ బాబు, ఏ రవికుమార్, సిసిఎస్ డెలిగేట్ కొండలరావు పాల్గొని స్వర్గీయ పి రామ్మోహన్ రావు ఉద్యోగులకు చేసిన సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు సుమారు 38 సంవత్సరంలో అధ్యక్షులుగా నేషనల్ మజ్దూర్ యూనియన్కి పనిచేసిన స్వర్గీయ పి రామ్మోహన్ రావు గారు మార్చి 5, 2005 పరమపదించడం, మరి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషను యూనియన్గా కూడా మరి వారి జ్ఞాపకార్థం ఆయన ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకి మరి సాధించి పెట్టిన అనేకమైన సంక్షేమ పథకాలు, మరి ఉద్యోగ భద్రతకి సంబంధించి కానీ ఆర్టీసీ పరిరక్షణకు కానీ ఆయన ఏవైతే సాధించి పెట్టాడో వారి యొక్క అడుగుజాడల్లో ఇవాళ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ కూడా రెండు కూడా ఇవాళ మరి రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల్లో కూడా మరి ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన ఆశయాలని ఏదైతే మా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు గారు, అలాగే మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మా డిపోలో పనిచేస్తున్న TA3 రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్పాటి సూర్యచంద్ర గారి మార్గనిర్దేశనంలో కూడా మేమందరం కూడా తాడేపల్లిగూడెం డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున ఏదైతే స్వర్గీయ పి రామ్మోహన్ రావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇవాళ అట్టడుగు స్థాయి ఉద్యోగి వరకు కూడా కార్మిక హక్కులు సాధించడంతో పాటు వారి యొక్క బాధ్యతలను కూడా గుర్తు చేసి ఈరోజు మేమందరం కూడా ఒక సంఘటితంగా ఇవాళ సంస్థను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకాన్ని కూడా కలిసికట్టుగా పనిచేసి ఇవాళ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు తెచ్చే విధంగా మా యొక్క సిబ్బంది అంతా పనిచేస్తూ ఇవాళ మా హక్కుల సాధనకే మేమంతా స్వర్గీయ పి రామ్మోహన్ రావు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ బొలుసులమ్మ జాతర నిర్వహణకు పట్టణంలోని పలువురు ప్రముఖులు ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజికి విరాళాలు అందజేశారు. దిరిశాల పట్టయ్య 50,000 రూపాయలు, బసవ అర్జునరావు అండ్ సన్స్ 50,000 రూపాయలు, ది కొండ వెంకటేశ్వరరావు 15,116 రూపాయలు, నున్న బాల త్రిపుర సుందర్రావు 15,116 రూపాయలు, చామన కిరణ్ 24,000 రూపాయలు, అరుణోదయ స్కూల్స్ చామన కిరణ్ కుమార్, చామన అరుణకుమారి దంపతులు 20,000 రూపాయలు అందజేశారు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు ఆధ్వర్యంలో జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి మార్చి 12 నుంచి 27 తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి మేము కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని అనుకుంటూ ఈ రోజున మాకు నీరుల్లి కూరగాయల వర్తక సంఘం వారు సభ్యులు దిరిశాల పట్టి గారు, వారి కంపెనీ వారు 50,000 రూపాయలు, బసవ అర్జునరావు గారు సన్స్ SKC వారు 75,000 రూపాయలు, దీకొండ వెంకటేశ్వరరావు గారు మా పాతూరు వాస్తవులు ఆయన 15,116 రూపాయలు, అలాగే నున్న బాల త్రిపుర సుందర్రావు గారు 15,116 రూపాయలు, మా మిత్రుడు అరుణోదయ స్కూల్ అధినేత చామన కిరణ్ కుమార్ గారు 24,000 రూపాయలు ఇచ్చి మాకు ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి విశేషంగా జరిపించడానికి వారు వంతుగా మాకు సహకారం అందించారు. వీరందరికీ కూడా అమ్మవారి ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని, వారి వ్యాపార అభివృద్ధి ఇంకా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు అతిథిగా పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మేనవల్లూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తర్వాత ఆవు దర్శనం వచ్చింది, అందరికి దర్శనం శక్తి వరకు ఫోన్ నెంబర్ తెచ్చుకుంటే
దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ దీక్ష డ్రగ్ డి ఎడిషన్ సెంటర్ ఆధ్వర్యంలో మత్తు మందులు మద్యం నష్టాలపై అగ్రహారంలో శ్రీనివాస రైస్ ప్రొడక్షన్ మిల్లో జట్టు కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ సైకాలజిస్ట్ గంగాధర్ రెడ్డి మాట్లాడారు. మద్యానికి సురక్షిత మోతాదు అనేది లేదని, ఎంత తక్కువ మోతాదైనా శారీరక మానసిక ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ సిబ్బంది నాగలక్ష్మి, జె డేవిడ్ రాజు పాల్గొన్నారు. భీముడులోని చారిత్రక శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి పవళింపు సేవ వేడుకగా జరిగింది. అర్చకుల బృందావన్ శేష భట్టాచార్యులు, కాళ్లకూరి ఉమా విజయ శంకర శర్మల వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా క్రతువులు నిర్వహించి ఆలయ ప్రదక్షిణతో పవళింపు సేవ చేపట్టారు. భక్తులు భారీగా పాల్గొని స్వామి అమ్మవార్ల సేవను దర్శించి తీర్థప్రసాదాలు అల్పాహారం స్వీకరించారు. ఫిబ్రవరి 22వ తేదీ ఈ అభ్యాస్ అకాడమీ ఏలూరు శ్రీశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అపుస్మా సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో పోళ్లలో ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన 7వ తరగతి విద్యార్థి లింగం చేతన లోకేష్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, అదే పాఠశాలకు 3వ తరగతి విద్యార్థిని ఏడిద పల్లవి శ్రీజ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ జీవి గిరిధర్, హెచ్ఎంఎం శ్యామ్ ప్రసన్న, రాణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. జంక్ ఫుడ్లకు, ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడిన నేటి తరంలో విద్యార్థులకు పండ్ల, కూరగాయలు ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫెస్టివల్ని నిర్వహించడం అభినందనీయమని వాణి సేవా సంస్థ అధ్యక్షుడు అభ్యుదయ్ అన్నారు. విద్యార్థులకు పండ్లు మరియు కూరగాయల ప్రాముఖ్యతను తెలియజేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని వాణి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వాణికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాణి పబ్లిక్ స్కూల్ అధినేత కొల్లి సూర్యకృష్ణ, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రెసెంట్ డేస్లో మనందరూ చూస్తున్నాం, ప్రెసెంట్ జనరేషన్ అందరూ కూడా ఎక్కువగా జంక్ ఫుడ్కి అలవాటు పడి ఆ రిలేటెడ్ ఫుడ్, స్నాక్స్ అవి ఈవినింగ్ టైం అవన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో ఇటువంటి ఈ టైంలో మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యొక్క ఇంపార్టెన్స్ని పిల్లలకి ఈ స్టేజ్ నుంచే చెప్పడం వల్ల, అదేవిధంగా ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ అన్ని కూడా పిల్లలకి ఒక అవగాహన, అవేర్నెస్ తేవడం కోసం నిర్వహించి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఈ రకమైన ఈ కార్యక్రమాన్ని అంతా ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రూట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది, జంక్ ఫుడ్ తినడం వల్ల డిసీజెస్ ఎక్కువైపోతాయి. జంక్ ఫుడ్ తిన్నారనుకోండి డిసీజెస్ బాగా ఎక్కువైపోతాయి. అయ్యే ఫ్రూట్స్ తిన్నారనుకోండి, ఫ్రూట్స్ ఏంటి మనకి ఇన్వెస్ట్ చేయాలంటే మెయిన్ మనం ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ తినడం వల్ల మనం ఎన్నో డిసీజెస్కి దూరం అవుతాం చక్కగా. లేకపోతే అందరూ డిసీజ్ అవునా తింటారా అందరూ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి. అందుకని ఫ్రూట్స్, వెజిటబుల్స్ యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలియాలని ఇట్లా ఒక ఎగ్జిబిషన్లో అరేంజ్ చేసి వాటి యొక్క విశిష్టత మీకు చెప్పడం వాటి స్కూల్లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు కూడా అదే చెప్తాం, చెప్పి వదిలేయకూడదు, అందరూ పాటించాలి. అలా పాటిస్తే మనకు మంచి ఆరోగ్యం అన్నది మనకు ఉంటుంది. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఐలూరి వెంకటరామయ్య బ్రహ్మోత్సవంలో బాబాకి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగడ హారతి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో నమస్కారం.